వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాము ప్రస్తుత కాలంలో అతి భయంకరమైన వ్యాధి ఏంది అంటే బీపీనో, షుగరో, క్యాన్సరో లాంటి విషయాలు కాకుండా ఇవాళ కాలంలో ఊబకాయాన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ప్రొజెక్ట్ చేస్తూ దానికి సంబంధించి ఆ వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే చాలామంది డైట్ అనే పేరుతో ఇప్పటికే వ్యాపారంగా మార్చిన నేపథ్యంలో నిజంగానే డైట్ అన్న విషయానికి మానవ సంబంధాలు, అంతేకాకుండా మానవ జీవన ప్రమాణానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అరుణాదేవి గారు ఉన్నారు, యోగా అలాగే స్పిరిచువల్ గురు. నమస్తే మేడం. నమస్కారం. మనం చూస్తున్నాం మేడం, ఈ మధ్యకాలంలో అంటే ఎవరు మాట్లాడినా స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నారు, రెండు వెయిట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ వెయిట్ పెరిగిపోతే ఏదో ప్రాణాలు పోతాయనే విధంగా మాట్లాడడం కానివ్వండి, దాన్ని ఒక స్టిగ్మాగా మార్చే ప్రయత్నం బాగా జరుగుతుంది. ఎలా చూస్తారు మీరు? నిజంగానే జీవన ప్రమాణాల్లో ఉన్న పరిస్థితికి ఆ ఊబకాయానికి దీనికి సంబంధాలు ఉన్నాయా? అది నిజంగానే ప్రాణాంతకమా? ఇప్పుడు ప్రజల్లో అంటే అందరూ మాట్లాడుతున్న విషయాల్లో నిజమెంత? అంటే మనకి గత ఒక 30 సంవత్సరాల నుంచి ఈ అధిక బరువు మీద బాగా ప్రచారం జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఇంత లేదు, ఊబకాయం ఉండేది, తక్కువ ఉండేది, ఎక్కువ మంది కూడా ఉండేవాళ్ళు కాదు. తర్వాత మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల్లో మన శారీరక వ్యాయామం, కదలిక బాగా తక్కువైపోయింది. సో దాంతో కొంచెం వెయిట్ అనేది ఎక్కువ మంది కనబడుతున్నారు. ముఖ్యంగా మన డైట్ కూడా, అంటే తీసుకునే ఆహారం చాలా మారింది. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడం, అవసరం లేకపోయినా తీసుకోవడం అనేది చాలా తొందరగా ఈ డైటీషియన్స్ అనేది ఎక్కువ మంది ఇప్పుడు కనబడుతున్నారు. ఇప్పుడు డైట్ తీసుకోవాలంటే నార్మల్గా కూడా ఒక డైటీషియన్కి వెళ్ళి ఒక సలహా తీసుకుని డైట్ తీసుకునే పరిస్థితిలోకి ఇప్పుడు వచ్చేసారు. ఇది ప్రచారం జరగడం వల్లే ఇలా జరిగింది. దీని మీద ఎక్కువగా ప్రచారం జరగడం వల్ల మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే సుశ్రుత సంహిత కానీ, మీరు భట్టాచార్య సంహిత కానీ, యోగ సంహిత కానీ, అలాగే హఠయోగ ప్రదీపిక కానీ, వీటిలో మీరు కనుక చూసుకుంటే, ఈవెన్ భగవద్గీతలో కూడా చూసుకుంటే ఆహారం గురించి మితాహారంలోనే ఉండమని చెప్పారు. ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే, సీజన్ బట్టి మనకి ఋతుచర్య, దినచర్య అనే రెండు ఉంటాయి. దినచర్య అంటే మనం ప్రతిరోజు మనం చేసే పని ఏమిటి, ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏమిటి. అలాగే సీజన్ అంటే ఇప్పుడు మనకి వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం, ఇలా 3 కాలాలు మనకు ఉన్నాయి. 6 ఋతువులు అని చెప్తాం. ప్రతి ఋతువుకి 2 ఉంటాయి. అయితే ఈ ఋతువుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఎలాంటి పనులు చేయాలి, ఈవెన్ ఎలా చెప్పారంటే ఎలా క్లెన్స్ చేసుకోవాలి బాడీని. మనం క్లెన్స్ చేసుకోవడం అనేది అసలు పూర్తిగా మర్చిపోయాం మనం. అసలు ఇది ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించిందో, లేకపోతే ఏదో ఒక సమస్య వస్తే ఏదో చేయాలనో తప్ప, ఇవాళ ఎవ్వరికీ కూడా ఒక ఆహారము ఇలా తీసుకోవాలి అనేది మన ఎప్పుడో పురాతనమైన గ్రంథాల్లో చాలా చక్కగా మన భారతదేశ వాతావరణాన్ని బట్టి చాలా చక్కగా రాశారు. ఇక్కడ మన వెదర్, అలాగే మన సౌత్ వేరు, నార్త్ వేరు. సౌత్లో వచ్చేసరికి మనకి కొంచెం స్ట్రక్చర్, కొంచెం పెద్ద ఫ్రేమ్స్ ఉంటాయి. నార్త్ వచ్చేసరికి కొంచెం చిన్న ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్ చెప్తున్నాను నేను, వెయిట్ కాదు. సో కాబట్టి సౌత్లో ఉన్న వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది, ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, సో ఈ సీజన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ప్రాంతాలను బట్టి కూడా. ఇప్పుడు మన సౌత్ అనుకుందాం, ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఎక్కడైనా సరే ప్రతి 100 కిలోమీటర్లకి మీకు సాయిల్ మారిపోతుంది, వాతావరణం మారిపోతుంది, అలవాట్లు మారుతాయి, ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా మారుతాయి. సో ఇవన్నీ కూడా మనకి డిజైన్ చేసి పెట్టారు. అసలు ఎంతమంది ఇవాళ వాళ్ళ బాడీ తత్వం గురించి తెలుసు, ఎంతమందికి వాళ్ళ శరీరాన్ని గురించి ఎవరికి అవగాహన ఉంది, ఎంతసేపు ఎవరో చెప్తే వినడమే తప్ప ప్రతిరోజు మనకు ఒక దినచర్య ఉంది. ప్రొద్దున్నే లేవాలి, ఇది ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైనా పడుకో, సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. దినచర్య అంటే లేచి నువ్వు కాలకృత్యాలు తీర్చుకుని క్లెన్జింగ్ ప్రాసెస్ ఉంది మనకి. అంటే అందరికీ తెలిసింది ఏంటంటే పళ్ళు తోముకుంటాం అందరం, అది మాత్రం అందరికీ ఖచ్చితంగా, ఎందుకంటే కంపు కొడుతుంది కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తారు. కానీ ఎంతమందికి పొట్ట కూడా కడుక్కోవాలని తెలుసు, ఎంతమందికి నాజిల్ వాష్ క్లీన్ చేయాలని తెలుసు, ఎంతమంది ఇయర్స్ కూడా క్లీన్ చేయాలని తెలుసు. తెలిసినా చేసేవాళ్ళు తక్కువ మంది.
రోజు పొట్టేలా ఏం కడుక్కుంటాం, పళ్ళు కాబట్టి పేస్ట్ పెట్టి కడిగేస్తున్నాం. కానీ ఎవ్రీ డే కొన్ని సీజన్స్లో, ఇప్పుడు మనకి స్ప్రింగ్ అండ్ మనం సమ్మర్లో ఉన్నాం ఇప్పుడు. సో సమ్మర్లో ఉన్నప్పుడు ఈ మే అండ్ జూన్ మిడ్ వరకు మనం క్లెన్జింగ్ ప్రాసెస్లోకి ప్రతిరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే హీట్ ఉంటుంది, బాడీ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారం కూడా మనం ఇప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ప్రొద్దున్నే లేచి బ్రష్ చేసుకోవడంతో పాటు ముక్కు కూడా వాష్ చేసుకోవాలి. ఓన్లీ ముక్కు మీరు ఈ నాజల్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల, వాష్ చేయడం అంటే ఏమీ లేదు, డ్రాప్స్ వేసుకోవచ్చు. ఈ డ్రాప్స్ వేసుకోవడం వల్ల మీ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ ఉంటుంది. అలాగే మీ పొట్ట వాష్ చేసుకోవడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. ఆల్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు డయాబెటీస్ కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, లేకపోతే ఎక్సెస్ వెయిట్ కానీ రాదు. వీటన్నిటి మధ్యలో ఆహారాన్ని రుచులకు అనుగుణంగా కాకుండా ఇవాళ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక పాయింట్ తీసుకొచ్చేసారు. ఆ పాయింట్ ఏంటంటే క్యాలరీ క్యాలిక్యులేషన్. ఆ క్యాలరీ క్యాలిక్యులేషన్లోనే మనిషి తినాలి, మనిషి బతకాలి అనే స్థాయికి ఈ మొత్తాన్ని తీసుకొచ్చేస్తున్నారు. అంటే డైటీషియన్లో తప్ప లేకపోతే ఏంటంటే పక్కన పెడితే, మన వేదిక్ డైట్లో దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన ఉంది, ఏం చేయాలంటే అసలు ఏం జరుగుతుందంటారు అక్కడ? వేదిక్ డైట్లో ముఖ్యంగా మన భారతదేశంలో ఉండే వాళ్ళ గురించి పూర్తిగా ఎలాంటి ఆహారం తినాలి అనేది ఎప్పుడో మనకి రాసి పెట్టేశారు. అంటే అదే చెప్పా కదండి, సీజన్స్ని బట్టి మనం తీసుకోవాలి. క్యాలరీ అనేది అసలు లేదు మనకి. ఈ క్యాలరీస్ అనేది వాళ్ళు ఒకటే సింపుల్గా చెప్పారు, మితంగా తినండి, ప్రతిదీ మీరు మితంగా ఉండాలి. అలాగే ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉంది, 15 డేస్కి ఒకసారి ఫాస్టింగ్ ఉంది, ప్రతి పౌర్ణమికి ఫాస్టింగ్ ఉంది, ఏకాదశికి ఫాస్టింగ్ ఉంది. అలాగే తర్వాత రోజులు దేవతలు వాళ్ళ ఫాస్టింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఫాస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలి అని అంటే ఫాస్టింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఫాస్టింగ్ అనేది బాడీకి ఒక షాక్. మీరు మన బాడీకి రెగ్యులర్గా రొటీన్గా వెళ్ళకూడదు, దానికి ఒక షాక్ కూడా ఇవ్వాలి. అలాగే రెస్ట్ ఇవ్వాలి, అలాగే క్లెన్జింగ్ అవ్వాలి. మనం ఎప్పుడు క్లెన్జింగ్ చేసుకుంటున్నాం, ఎప్పుడు రెస్ట్ ఇస్తున్నాం డైజెస్టివ్ సిస్టమ్కి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏమని చెప్పారు, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. అంటే ఏంటి, మనం 3 సార్లు అసలు తినకూడదు. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది లేదు. మనకి 2 భోజనాలు, ఒకటి పొద్దున్న భోజనం, ఒకటి సాయంకాలం భోజనం. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి 3 భోజనాలు. అంటే శారీరకంగా శ్రమపడి ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు చేసే వాళ్ళకి ఆ 3 భోజనాలు చేయాలి. ఇంకొంచెం పని చేసుకునే వాళ్ళకి 2 భోజనాలు, కూర్చొని కదలకుండా పనిచేసే వాళ్ళకి 1 భోజనం. ఒక్కసారే తినాలి, ఒక్క మీల్లే మనకి, ఎందుకంటే అవసరం లేదు మన బాడీకి. కానీ మీరు అన్నట్టుగా దీంట్లో కూడా కొన్ని నియమాలు తీసుకొచ్చేసారు. ఏంటి, వెజిటేరియన్ అని, నాన్ వెజిటేరియన్ అని, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీగన్ అని. దీని ద్వారా ఖచ్చితంగా ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు నాన్ వెజ్ మానేయమని కొద్దిమంది, అంటే ఇక్కడ ఉన్న ఏవైతే వాళ్ళ ఆహార సాంప్రదాయాలు లేకపోతే ఆహార అలవాట్లు ఉన్నాయి వాటిని కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక అందమైన పేరు డైట్ అనే ఒక పేరు పెడుతున్నారు. అసలు డైట్ అంటే ఏంటి, అంటే తినకపోవడమా, సరిగా తినడమా? ఇది చాలా మందికి ఒక అనుమానం. సరైన టైంలో సరైన ఆహారం తీసుకోవడం డైట్ అంటారు. ఇంకా ముఖ్యం, మీరు ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ టైంకి తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరం లోపల ఉన్న అన్ని అవయవాలకి టైం ఉన్నది. ప్రతి అవయవానికి కూడా 2 గంటల టైం ఉంటుంది. అలాగే మన డైట్ విషయానికి వస్తే మన పొట్టకి 2 గంటల టైం ఉంది. అంటే మార్నింగ్ 7 to 9, ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో మన డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. అందుకే ఏమంటారంటే, ఇదివరకు పిల్లలకి కానీ ఎవరికైనా రాళ్ళు తిన్నా అరిగిపోవాలా, అలా ఉండాలి అనేవాళ్ళు. అంటే 30-40 ఇయర్స్ వరకు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ రాళ్ళు తిన్నా అరిగిపోవాలి అనేటట్టుగా నీ శరీరం అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. అంటే అది వజ్రంలాగా ఉన్నట్టు అలా ఉంటే. సో ఈ 2 గంటల టైంలో అంటే మనం ఏం చేస్తాము, సరే బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటాం, 8 గంటలకు తింటారు ఒకరోజు 8:30కి తింటారు, ఒకరోజు 9 గంటలకు తింటారు, ఒకరోజు స్కిప్ చేసేస్తారు, అసలు తినరు, లేదా 7ంటికి తినేస్తారు.
సో మీ ఇష్టం వచ్చిన టైంకి మీ ఇష్టం వచ్చినట్టుగా తినడానికి లేదు. ఎందుకంటే ఇవాళ నేను 8 గంటలకు తిన్నా, రేపు దానికి మైండ్ ఉంది, దేనికి పొట్టకి ఉంది మైండ్. అది ఏం చేస్తుంది, ఇవాళ 8కి పెట్టామని చెప్పేసి రేపు 8కి కరెక్ట్గా అది రెడీగా ఉంటుంది. ఎవ్రీథింగ్ సిగ్నల్ ఇచ్చేస్తుంది, రియోడిన్కి నువ్వు రిలీజ్ చేసే, నువ్వు గాల్ బ్లాడర్కి నువ్వు రిలీజ్ చేసే, అన్ని లివర్కి వాటికి అంతా రెడీగా ఉంటాయి అన్నమాట. అవి చూస్తుంది 8 అయిపోద్ది, 8:15, 8:20, 9, 9:30 లేదా స్కిప్ చేసేస్తారు. అలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నీ డైట్ అసలు రోజు నువ్వేమైనా తిను, నువ్వు మాంసం తింటావా, లేకపోతే నువ్వు పాలు తాగుతావా, ఫ్రూట్స్ తింటావా, వెజిటబుల్స్ తింటావా, ఇది ఏది పెట్టినా ఏదైనా అది పని చేయాల్సిందే, సిస్టమ్ పని చేయాల్సిందే. ఏది పెట్టినా కూడా అది రెడీగా ఉంటుంది. అది కనుక ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే అయినా కూడా పాపం పనిచేస్తుంది. అది కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, కొన్ని నెలలు పనిచేస్తుంది, తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు ఏమైతే ఈ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయిపోతే అది ఎప్పుడు చేయాలి అనే ఒకటి ఆ మెమరీ దానికి అర్థం కాదు, ఎప్పుడు రిలీజ్ చేయాలి ఈ జ్యూసెస్ అనేది దానికి అర్థం కాదు. అది ఏం చేస్తుంది అని అంటే దాని టైంకి అది ఏదో రిలీజ్ చేసేస్తూ ఉంటుంది ఇష్టం వచ్చినప్పుడు. మనం ఇష్టం వచ్చినప్పుడు ఫుడ్ పెడతా ఉంటాం, ఫుడ్ లోపలికి వెళ్ళగానే పొట్ట పంపించేసేయాలి స్మాల్ ఇంటెస్టైన్స్కి, అందులో ఎంజైమ్స్ అన్నీ కలిసి అది అబ్జార్బ్ చేయాలి. అబ్జార్బ్ చేసిన తర్వాత అది మళ్ళీ నీకు ఆ బ్లడ్లో కలిసి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలంటే మళ్ళీ నీకు ఆక్సిజన్ కావాలి, అంటే హెమోగ్లోబిన్ మనకి ఫుడ్ అంతా సప్లై చేస్తుంది అనుకోండి, అది సర్క్యులేటరీ సిస్టమ్ అది. సో నేను ఏం చెప్తాను అంటే నువ్వు ఏం తింటున్నావు అనేది నువ్వు డిజైన్ చేసుకో. నీకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఏం తినాలో, మా అమ్మగారిని అడగాలి, లేదంటే మన పెద్దవాళ్ళని అడగాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏ ప్రాంతంలో పెరిగాను, నేను చిన్నప్పటి నుంచి నా మదర్ వాళ్ళమ్మలు కూడా అందరూ వరి ప్రాంతంలో పెరిగాం మనం, అంటే వరి పండే ప్రాంతంలో పెరిగాం. సో మన ఆహారం వరే ఉంటుంది, ప్రధానమైన ఆహారం వరే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మా అమ్మగారు అదే తిన్నారు, మా అమ్మమ్మ అదే తిన్నారు, అందరూ అదే తిన్నారు, నేను అదే తిన్నా. ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు కొత్త ఫుడ్ పెట్టడానికి లేదు, మీరు వరే తినండి. కానీ నేనేం చెప్తా ఇప్పుడు, ఎందుకంటే మిల్లెట్స్ అని బాగా వచ్చేస్తుంది, అదే అడగబోతుంది. ఎందుకంటే బియ్యం తింటే రోగాలు వస్తున్నాయి కాబట్టి మీరు బ్రౌన్ రైస్ తినాలి. ఇవాళ నేను పొద్దున్న ఒక ఆర్టికల్ చదివాను, ఆర్టికల్ ప్రకారము బియ్యమే మంచివి మనకి, బ్రౌన్ రైస్ కాదు అన్నది ఒకటి. మిల్లెట్స్ పేరుతోనో ఇంకో రకం పేరుతోనో అక్కడ వ్యాపారం పెరుగుతోంది తప్ప ప్రజలకు ఏ వ్యక్తికి ఏం అవసరమో అది జరగట్లేదు అన్నది. రెండోది మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఒక్కసారి ఎక్కువ తినకండి, తక్కువగా 4 సార్లు తినండి, 5 సార్లు తినండి, ఇప్పుడు డైటీషియన్స్ చెప్తున్నారు. అసలు బాడీ దానికి అసలు సిద్ధంగా ఉందా? అసలు లేదండి, లేదు. నేను చెప్తున్నా కదండి, మన పనిని బట్టి ప్రొద్దున్నే తినేసి వెళ్ళిపోయాము, బాగా శారీరక శ్రమ చేసాం, చేలోకి వెళ్ళి పని చేసాం, లేకపోతే మట్టి మోసాం, లేకపోతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అలాంటి వాళ్ళకి కరెక్ట్గా 3 hours 4 hours అన్నం అరిగిపోతుంది. మీరు తీసుకున్న క్యాలరీస్ స్టోర్ అవ్వడానికి లేదు. మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు 12:30 గంటకి మళ్ళీ తినేసేయాలి, మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు మళ్ళీ పని చేసుకుంటారు, మళ్ళీ సాయంకాలం తింటారు. వాళ్ళు 3 పూట్ల తినాల్సిందే. నువ్వు ఈ క్యాలరీ ఆ క్యాలరీ అని లేదు, వెళ్ళిపోవాల్సిందే లోపలికి. మనం ఉన్నాం ఇప్పుడు, మనం ఏం పని చేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ. అందుకని ఒక మీల్ సరిపోతుంది. నీకు అలవాటు లేదు, సెకండ్ మీల్ తిను. ఒకటి నీ ఇష్టం, నువ్వేం తింటున్నావో నువ్వేం మార్చొద్దని చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకు పండే పంటలే పెస్టిసైడ్స్తో వస్తున్నాయి మనకి. ఇప్పుడు మీరు నేను కూర్చుని దీన్ని మార్చలేము. ఇది రైతుల సమస్య. ఇది ఈ పెస్టిసైడ్స్ ఆహారము, అలాగే మొత్తం పాలిష్ చేసుకున్న ఆహారం తినకండి. కొంచెం బ్రౌన్ రైస్ తినండి, కార్బ్స్ క్వాంటిటీ తగ్గించండి, ఎక్కువ వెజిటబుల్స్ అన్నీ తినండి. మీరు ఏది తింటారో మీ ఆహారాన్ని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. కానీ టైం మెయింటైన్ చేయండి. మీరు 11 o'clock నా టైం, నాకు ఆ టైం వీలవుతుందంటే అదే అలవాటు చేయండి బాడీకి. మీరు ఏం తిన్నారు అనే దానికన్నా మీరు ఎంత ఆ టైం మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అసలు డైట్ అనే పదానికి అర్థం మారిపోయింది. డైట్ అంటే ఏంటంటే సరైన సమయానికి మీరు తినదాన్నే డైట్ అంటారు. ఈ డైట్ డైటింగ్ అనే పేరుతో ఉపవాసాలు పెట్టడం ఈ మధ్య కాలంలో మరికొన్ని స్టార్ట్ అయినాయి. ఏంటంటే వాటర్ డైట్ చేయండి, లేదా ఫ్రూట్ డైట్ చేయండి, లేదా ఫ్రూట్ జ్యూసెస్ డైట్ చేయండి. ఇలాంటివి కొత్త పదాలు. అంటే సరే అవి వినడానికి చాలా అంటే క్రియేటివ్గా ఉన్నా అది కమర్షియల్ యాక్టివిటీ కిందనే చాలా మంది కొట్టేసే పరిస్థితి ఉంది. సో ఏంటి అసలు ఇన్ని రకాల డైట్లు ఉన్నాయా? లేవండి, ఇన్ని రకాల డైట్లు లేవు. ఈ డైట్స్ అన్నీ ఒకప్పుడు ఈ డైటీషియన్ అనే లేదండి. నా చిన్నప్పుడు చూద్దాం, ఎప్పుడో కాదు, నా చిన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, నార్మల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం వస్తే నువ్వు రసం అన్నం తిను, లేకపోతే అన్నం తినొద్దు, లైట్గా వేడి పాలు తాగు,
లిక్విడ్స్ మీద, అంటే తక్కువ తిను, సాయంకాలం లేటుగా తినకు, 2-3 రోజులు లంకనం చెయ్యి అని చెప్పేవాళ్ళు. ఇంకా సివియర్ ఫీవర్ వస్తే నో రైస్, నో రోటీస్ ఏమీ చెప్పకుండా ఒట్టి ధనియాల కషాయం, వేడి పాలు, ఒక్కొక్కసారి టీ ఇలాంటివి కూడా తాగమని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ పెడితే ఆటోమేటిక్గా లివర్ టెంపరేచర్ని డౌన్ చేస్తుంది. నువ్వు సిస్టమ్కి రెస్ట్ ఇస్తున్నావా, ఇది చాలా ఇంపార్టెంట్. పొద్దున్న తింటున్నావు, ఒక భోజనం చేశారు, ఇడ్లీ తిన్నారో దోశ తిన్నారండి, మార్నింగ్ 8 o'clock తిన్నారు, బ్రేక్ఫాస్ట్ అంటున్నాం దాన్ని, 8కి తింటున్నారు, 9, 10, 11, 12, 4 hours అది డైజెషన్ అవ్వడానికి. 4 hours నీ సిస్టమ్ లోపల కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ 4 hours తర్వాత దానికి మళ్ళీ రెస్ట్ ఇవ్వాలి మీరు, ఏ పని లేకుండా, అంటే ఏం తినకుండా రెస్ట్ ఇవ్వాలి. ఇంకొక 2-3 hours అన్నా 4 hours అన్నా ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము, ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెప్పేసి ఇంత తినండి, డయాబెటీస్ వాళ్ళు అలా ఫ్రీక్వెంట్ మీల్స్ తినండి, కొంచెం తినండి, ఒకేసారి తినకండి. ఎంత పొట్ట అండి, ఇంతే పొట్ట. కొంచెము ఫుడ్, కొంచెము వాటర్, కొంచెము ఎయిర్, ఈ మూడిటికి ప్లేస్ ఉండాలని మన ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది. ఈ మూడిటికి ప్లేస్ ఉండాలంటే ఇది ఇంత పొట్ట, ఎవరు పిడికిలు బిగిస్తే వాళ్ళకి అంత పొట్ట ఉంటుంది. సో మనం తినే కొలది ఇది స్ట్రెచ్ అవుతుంది. కొంచెం ఫుడ్ వేస్తే దీనికి సగం అంటే ఇంత అన్నం తింటాం కదా మనం. ఎవరి చేత్తో కొలత ఏంటంటే ఇదిగో ఇంత, నా చెయ్యి, నా పర్సనాలిటీ పెద్దది, నా చెయ్యి పెద్దది, నా చెయ్యి ఎక్కువ వచ్చింది, మీది చిన్న పర్సనాలిటీ, చిన్న చెయ్యి ఇంత, అంతే ఉండాలి మీ ప్లేట్లో. మీరు కొరియన్స్, చైనీస్ వాళ్ళ డైట్ ఎట్లా ఉంటుందంటే అన్నీ తినేస్తారు, కానీ దే ఆర్ ఈటింగ్ లైక్ దిస్, ఇలా అంటారు. అదే కార్బ్స్ ఆర్ నూడిల్స్ ఆర్ రైస్ ఏదైనా సరే మన క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఏది తింటున్నారో మీ చిన్నప్పటి నుంచి అదే తినండి, టైంకి తినండి. సీజనల్ వెజిటబుల్స్, సీజనల్గా మనకి ఏం వస్తాయో, మనకి ఏం పండుతాయో, మీరు ఎక్కడ పండే పంటలు అక్కడే తినండి. ఇప్పుడు కడప లేకపోతే అనంతపురం, ఇప్పుడంటే వాటర్ వచ్చింది అనుకోండి, ఒకప్పుడు అక్కడ అవన్నీ వర్షాధార పంటలు, అక్కడ అన్ని కొర్రలు, ఇప్పుడు మిల్లెట్స్ ఏవైతే చెప్తున్నామో అక్కడ పండేవి అవన్నీ. ఇప్పుడు మీరు గోదావరి జిల్లా, ఆంధ్ర ఇటు వెళ్ళిపోయారనుకోండి, అక్కడ వాళ్ళకి అసలు ఇలాంటి పంటలు తెలియదు. ప్రసాదాలు కానీ పొద్దునుంచి లేస్తే ఇడ్లీ, దోశ, అన్నం ఇవే ఉంటాయి, ఈవెన్ దేవుడి ప్రసాదాలు కూడా అవే ఉంటాయి. సో వాళ్ళకి అవే తెలుసు, వాళ్ళ బాడీకి దానికే సెట్ అయ్యి ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి కొర్రలు మంచిది, కొర్రలు ఇవాళ తినకపోతే మీరు చచ్చిపోతారు అనే దాంట్లోకి వచ్చేసారు అందరూ. అవి అందరికీ డైజెస్ట్ కావు. ఇంకొకటి, ఒక డైట్ చెప్పేటప్పుడు బాడీ తత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు మిల్లెట్స్ మంచిది కదా అని చెప్పి నేను మిల్లెట్స్ అందరూ తినేయండి అని చెప్పకూడదు. ఎందుకంటే నాకు అరగొచ్చు, నాకు అరగకపోవచ్చు, దానివల్ల నాకు అలర్జీస్ రావచ్చు, దానివల్ల నాకు డైజెస్టివ్ ప్రాబ్లం రావచ్చు. నీకు మంచిది కాబట్టి నీకు మంచిది అని చెప్పడానికి డైట్లో లేదు. అంటే మరో కీలకమైన అంశము, కొద్దిమంది అంటుంటారు నేను ఎంత తిన్నా లావు కాలేదని, కొద్దిమంది నేను కొద్ది తిన్నా లావు అవుతున్నాను అంటారు. అంటే అసలు నిజంగానే తిండికి ఈ వెయిట్ గెయిన్ అవ్వడానికి సంబంధం కేవలం ఫుడ్ మాత్రమేనా, లేకపోతే వేరే వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్నవి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అన్నది ఒక ప్రశ్న. ఫుడ్ మెయిన్ అండి. నెక్స్ట్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎక్కువ బాధగా ఉన్నప్పుడు, అంటే మన ఎమోషన్స్ బాగా ఏదైనా సరే, ఏ ఎమోషన్ అయినా ఎక్కువ ఉన్నప్పుడు, మీరు కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. నేను బాధలో ఉన్నా, లేకపోతే నేను స్ట్రెస్లో ఉన్నా, నాకు ఏదో కావాలి, ఇమ్మీడియట్లీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేది ఓన్లీ ఫుడ్ మాత్రమే. మీరు ఏది చేసినా, మీరు ఎంతో స్ట్రెస్లో ఉన్నారు, నేను 1 kg బంగారం మీకు ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చినా మీరు స్ట్రెస్ ఏం తగ్గదు. మీరు ఇంత స్ట్రెస్లో మీకు ఇష్టమైంది ఏదో నేను తెలుసుకుని, మీకు బజ్జీ ఇష్టమో లేకపోతే స్వీట్ ఇష్టమో, నేను ఇమ్మీడియట్గా అది మీ ముందు పెట్టగానే, అది వెళ్ళగానే అబ్బా అనిపిస్తుంది, కొంచెం సేపు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఆహారానికి మీ ఆలోచనకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని మీరు అడిగారు ఇందాక కూడా, నాన్ వెజ్ తినకూడదా అని చెప్పేసి. నాన్ వెజ్ తినకూడదని ఉందా అని చెప్పారు. ఈవెన్ ఆయుర్వేదాలో ఇచ్చే మందులు కూడా, ఒకప్పుడు మీరు బసవరాజీయం చదవండి, వస్తు గుణదీపుగా చదవండి, ఇవన్నీ ఆయుర్వేద గ్రంథాలు ఇవి. సో మెడిసిన్, అందులో సగం మందులు నాన్ వెజ్తో ఉంటాయి. ఓకే. ఇప్పుడు వీగన్ అని చెప్పేసి, ఇప్పుడు మీరు వెజిటేరియన్ అని చెప్పేసి మేము వేసుకోం ఆ మందులు, ఓన్లీ ప్లాంట్ బేస్డే వేసుకుంటాం మందులు అని అంటే ఎలా వీలవుతుంది? నువ్వు కెమికల్ బేస్డ్ అని అంటున్నావు, నువ్వు కెమికల్ బేస్డ్ మందులు వేసుకుంటున్నావు, అది నీకు హాని. ఇప్పుడు సిద్ధ ఉంది అండి, సిద్ధ ఈజ్ ద వెరీ ఎక్స్పెన్సివ్.
అవును. ఆయుర్వేదనే అది. కానీ వాళ్ళు అన్ని షెల్స్ వాడతారు, శంఖం వాడతారు, టాటాయిస్ షెల్స్ వాడతారు. అంటే చంపేసి వాడరు, అవును అవును చంపేసి వాడరు. ఎందుకంటే ఒక టాటాయిస్ షెల్తో మెడిసిన్ తయారు చేస్తే అది కొన్ని సంవత్సరాలు వస్తుంది, ఓకే కొన్ని ఇయర్స్ వస్తుంది. అలా అంత జంతువు ఇది కూడా జరగదు. చాలా మందికి అవగాహన లేక ఆయుర్వేద అంటే అంత ఆకులు, చెట్లు, దుంపలు అని అనుకుంటున్నారు. అలా లేదండి. అలా ఏ ఆహారం ఎవరు తినాలి అనేది మనకి రాసి పెట్టేశారు. ఒక రాజు, రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఏం తినాలని చెప్పారు? ఖచ్చితంగా వేటాడాలి, ఖచ్చితంగా నువ్వు నాన్ వెజ్ తినాలి, అది ఆహారం. ఒక మంత్రి ఏం చేయాలి? నువ్వు నాన్ వెజ్ తినకూడదు, నువ్వు ఓన్లీ వెజిటేరియన్నే తినాలి. ఎందుకంటే నీకు మైండ్ వర్క్ ఎక్కువ. నువ్వు ఖచ్చితంగా ఫిజికల్గా వీళ్ళు యుద్ధాలు చేయాలి. యుద్ధం చేయాలి అంటే నీకు ఖచ్చితంగా ప్రోటీన్ కావాలి. నీకు ఒట్టి ఈ బేస్డ్ది సరిపోదు, నీకు ఆ పర్సనాలిటీలకు సరిపోదు, వాళ్ళు చేసే వ్యాయామాలు కానీ వాళ్ళు చేసే దానికి సరిపోదు. కాబట్టి తక్కువ మోతాదులో తిన్నప్పుడు ఎక్కువ ప్రోటీన్ రావాలి అని అంటే మీరు నాన్ వెజ్కే వెళ్ళాలి. రాజులు నాన్ వెజ్ తిన్నారా అంటే తిన్నారు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఇప్పుడు నీకు ఉరి వేయాలి అని అంటే ఉరి వేయాలి, నేను తల తీసేయాలి అంటే తల తీసేసేయాలి. అలాంటి డెసిషన్ తీసుకోవాలి. నువ్వు సాత్వికంగా కూర్చుని నేను పప్పు తిని, నేను రోజు నెయ్యి వేసుకుని తిని నేను చేయను అంటే కుదరదు. ఎందుకంటే ఒక ధర్మం కోసం ఒక 10 మందిని వీడిని వదిలేస్తే వెనకాల 100 మంది తయారైపోతారు. శిక్ష వేయాలంటే శిక్ష వేయాల్సిందే, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లేవు, అప్పుడు యుద్ధాలు ఉన్నప్పుడు ఒక యుద్ధం జరిగిందంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు అటు ఇటు కూడా. సో మన ఆహారం మన ఆలోచనల మీద ఉంటుంది, ఖచ్చితంగా కనెక్షన్. మరొక పాయింట్ కూడా అంటే మీరు అంటున్నట్టుగా ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే దాంతో పాటు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చూసుకునే క్రమంలో చాలా మందికి ఈ మధ్యకాలంలో ఈ బెల్లీ ఫ్యాట్ అన్న దాన్ని ఒక పెద్ద స్టిగ్మా లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మద్యపానము, మాంసాహారము ఇవన్నీ మిక్స్డ్, లేకపోతే దాని కాంబినేషన్లో ఈ బెల్లీ పెరుగుతుంది, దాన్ని తగ్గించాలంటే చాలా కష్టము. వాటి ఇప్పుడు చాలామంది ఏమంటారు సర్జికల్ ప్రొసీజర్స్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విధంగానే వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. ఏంటి ఈ బెల్లీ ఫ్యాట్కిను తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధం ఉందా? ఆ గ్యాస్ అనే పేరుతో అందుకే పొట్టొచ్చిందని చెప్పి కొంతమంది చెప్పి మాట్లాడే ప్రయత్నిస్తారు. అసలు ఏంటి వాటికి రిలేషన్ ఏంటి అసలు? మెయిన్ అదే చెప్తున్నా కదండి, డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. పొట్ట వచ్చింది మీకంటే ఖచ్చితంగా మీ డైట్లో మీ ఆహారం ద్వారానే వస్తుంది. లేదండి నేను అసలు ఏం తిననండి అని అంటారు, సరిగ్గా తిననండి అయినా కూడా నేను వెయిట్ పుటాన్ అయిపోతున్నాను అంటారు. వాళ్ళ డైట్ కానీ మనం చూసుకుంటే వాళ్ళు అన్నం అది సరిగ్గా తినరు, ఇవేం తినరు, స్వీట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఏదో ఇంత స్వీటే కదా అని తినేస్తూ ఉంటారు, ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటారు, వాళ్ళు అన్ఈవెన్గా తింటూ ఉంటారు. వాళ్ళు తింటున్నామని కూడా తెలియదు, స్ట్రెస్ ఈటింగ్ అని చెప్తాం. ఇంకొకరికి మెటబాలిజం, ఇప్పుడు కొంతమంది చూడండి ఎంత తిన్నా కూడా వాళ్ళు చక్కగా అలానే ఉంటారు, పెద్దగా ఎక్సర్సైజులు కూడా వాళ్ళు చేయరు, కానీ వాళ్ళ బాడీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ మెటబాలిజం అలా ఉంది. మీరు తీసుకున్న ఆహారము కొంతమందికి ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 30 years అట్లా వచ్చేసిన తర్వాత ఫ్యాట్గా కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది. మీకు ముఖ్యంగా విమెన్కి మెనోపాజ్ టైం అని చెప్తాము. ఈ మెనోపాజ్ పీరియడ్స్ ఆగే టైంలో ఒక్కొక్కరికి మెనోపాజ్ 5 years ఉంటుంది, 10 years ఉంటుంది, 15 years కూడా ఉంటుంది కొంతమందికి. సో ఈ పీరియడ్లో హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈవెన్ మెన్లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. మగవాళ్ళలో ఆడవాళ్ళలో మెనోపాజ్ ఎలానే ఉందో మగవాళ్ళలో కూడా ఆండ్రోపాజ్ అని ఉంది. దాని మీద పెద్దగా ఫోకస్ చేయరు అంతే. సో ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం మొత్తం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మన ఫిజికల్ యాక్టివిటీ తీసుకోవడం. పొట్ట వచ్చేస్తే తగ్గదు అనేది లేదండి. పొట్ట వస్తే ఎంత పొట్ట వచ్చినా బాణ పొట్ట కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ ఎలా తగ్గించుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నారంటే, ఏదో ఇవాళ నిర్ణయం తీసుకుంటే రేపో ఎల్లుండో ఓ వారం రోజుల్లో నాకు రిజల్ట్ వచ్చేయాలి, ఇంకా ఏదైనా మెడిసిన్ వేసుకుంటే మార్నింగ్ కల్లా వచ్చేయాలి, లేదు అని అంటే సర్జరీస్ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ మేము చేయలేవండి, అదంతా మాకొద్దు. సర్జరీ అనుకోండి హ్యాపీగా అడ్మిట్ అయిపోతారు, మనీ పే చేసేస్తారు, వాళ్ళు కట్ చేసేస్తారు, అయిపోతుంది. కానీ ఈవెన్ సర్జరీస్, ఈవెన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అని అంటే డయాబెటీస్, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఎంత మెడిసిన్ వేసినా కంట్రోల్ అవ్వని వాళ్ళకి, ఏం చేసినా 300-400 ఉన్న వాళ్ళకి దాన్ని తగ్గించుకోవడానికి కోసం అది ప్రమాదం కాబట్టి
ఈ బెరియాటిక్ సర్జరీస్ కానీ అదర్ ఏదే సర్జరీస్ అవన్నీ వాటి కోసం వచ్చినాయి. ఈవెన్ ఇంజెక్షన్స్ ఆల్సో, ఇప్పుడు మనం ఇంజెక్షన్స్ వింటున్నాం, ఈ ఇంజెక్షన్స్ చాలామంది చేసేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ మీద ప్రచారం జరుగుతుంది, ఏం పర్వాలేదు మీరు చేసుకోండి అని చెప్పి. అది మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది, మీ మెటబాలిజం రేట్ అంతా పాడు చేసేస్తుంది. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీ లివర్ ఇష్యూస్, మీ కిడ్నీ ఇష్యూస్, అండ్ స్లోలీ మీ మొత్తం బాడీ అంతా చేంజ్ అయిపోతుంది, మీ హార్మోన్స్ ఒక పాయింట్ చెప్పండి మీరు. ఈ మధ్య కాలంలో ఈ డైటీషియన్లు అనే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సరే మేము చదువుకున్నామని కొద్దిమంది, లేదు మేము ప్రాక్టీస్ చేస్తున్నామని కొద్దిమంది, మా ఎక్స్పీరియన్స్ ద్వారా చేస్తున్నామని మరి కొద్దిమంది ఎవరైనా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒక డైటీషియన్ని నమ్మాలి అంటే ఏ పాయింట్స్ కన్సిడర్ చేయమంటారు? అంటే వీళ్ళు కరెక్ట్, ఎస్ వీళ్ళు డైటీషియన్ లేదా వీళ్ళు చెప్పే సూచనలు సలహాలు నాకు మంచి జరుగుతుంది అని నమ్మాలి అంటే ఎవరైనా సరే సాధారణ పౌరులు కానీ సాధారణ ప్రజలు ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసి వాళ్ళని గుడ్ డైటీషియన్ అనుకోవాలంటారు? అసలు డైటీషియన్ అనేవాళ్ళు ఎవరు లేరండి. అది అంతా ఒక పెద్ద ఫ్యాన్సీ. అది ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఫిక్స్ చేశారు. ఆ ఫిక్స్ చేసిన రేట్స్ ఏంటి, ఇందులో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇందులో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇది నీకు ఇంత అవసరం, ఇది నీకు ఇంత అవసరం అని ఒక ఓవరాల్గా ఒకటి ఫిక్స్ చేసేసారు. WHO ఇప్పుడు 120/80 ఉంటేనే నార్మల్ బీపీ, అంతకన్నా ఎక్కువ ఉంటే నార్మల్ బీపీ కాదు, మెడిసిన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ 3 months HbA1c ఒక రేట్ చూసి దానికి మెడిసిన్ వేసేయాలనేది ఒక లైన్స్ ఎలా పెట్టారో అలాగే ఈ డైటీషియన్స్ కూడా దీనికి ఒక ట్రైనింగ్ ఇచ్చేసి అలా ఎలా ఇస్తారండి? ఒక డైటీషియన్, నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడ తెలంగాణలో ఉన్నాను, నేను సౌత్, నా చేసే పని వేరు, నా ఆలోచనలు వేరు, నా బాడీ తత్వం వేరు, వాత పిత్త కఫ 3 గుణాలు ఉన్నాయి, నాకు త్రిదోషాలు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, 5 బాడీస్ ఉన్నాయి, 5 అగ్నీస్ ఉన్నాయి, మన లోపల జఠరాగ్ని ఉంది, ధాతు అగ్ని ఉంది, ఈ అగ్నిలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నాకు తెలియకపోతే మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏం పడుతుంది, ఎంత తినాలి, ఎంత తినకూడదు అని. ఎలా అయిపోయారంటే అండి మెంటల్గా, ఇప్పుడు నేను డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడు డైట్ తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు లావుగా ఉన్నారనే కాదు, డయాబెటీస్ వచ్చింది డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి, బ్యాక్ పెయిన్ వచ్చింది డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కనుక నేను తీసుకోకపోతే అది అసలు ఎవరో అంటే కేర్ తీసుకోలేనట్టు. అలా మెంటల్గా మనకి తెలియకుండా మనం ప్రిపేర్ అయిపోయాము ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ డైటీషియన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ చిన్నప్పటి నుంచి తింటున్నారు, మీ అమ్మమ్మల్ని చూశారు, మీ తాతలను చూశారు, ఇంట్లో వాళ్ళని చూశారు, మీరు ఎక్కడ పెరిగారో తెలుసు, మీకు ఏం తినాలో తెలుసు. పండగలు ఉన్నాయి మనకి, ప్రతి పండగకి మనకి ప్రతి నెలకి ఒక పండగ. జనవరి వచ్చిందంటే సంక్రాంతి వచ్చింది, చలికాలం, వరిపిండి, బియ్యము, నెయ్యి, నువ్వులు తినాలి, చిక్కి తినాలి, ఇవన్నీ చెప్తున్నాం కదా, మనం వండుకొని తింటున్నాం కదా. వర్షాకాలం వచ్చింది, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం బోనాలు వస్తాయి మనకి, వేపాకు ఎక్కువ వాడండి, వేప ఇది తినండి, వేప దాంతో పూజలు చేస్తాము వైరస్ అది రాకుండా. మన పండుగలన్నీ మనకు నాలెడ్జే. ఒక్కసారి అందరూ కనుక ఈ పండగకి ఎందుకు ఈ ఫుడ్ తినాలన్నారు, ఎందుకు ఈ పూజ చేస్తున్నాం అని ఒక్కసారి ఎవరినైనా అడిగినట్టయితే అసలు డైటీషియన్ చెప్పేది మీరు నవ్వుతారు. ఎందుకంటే అది ఓవరాల్గా మొత్తం వరల్డ్లో అందరికీ ఓవరాల్గా ఇచ్చేది. ప్రతి పర్సన్కి వేరే ఉంటుందండి డైట్. మీ డైట్ వేరు, నా డైట్ వేరు. ఈవెన్ ఐఆమ్ యోగిక్ డైటీషియన్ అయినా కూడా మీరు ఏం తింటారు, చిన్నప్పటి నుంచి ఏం తిన్నారు, ఎక్కువ తింటున్నారు మీరు కట్ చేయండి, తక్కువ తినండి, మీరు ఏం పని చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు తినండి, టైంకి తినండి. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరే సెట్ చేసుకోండి మీ టైం, ఆ టైం మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనకి రెండే ఎనర్జీస్, ఒకటి ఫుడ్, ఒకటి బ్రెత్. ఈ 2 మనం గనక సరిగ్గా ఫోకస్ చేసి ఈ 2 గనక మనం చేసినట్టయితే మన ఆయుష్ 100 సంవత్సరాలు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మంచి సలహాలు ఇచ్చారు, అంతేకాదు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవరాల్ చూస్తే డైటీషియన్ అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులను అడిగినా లేదా అంతకుముందు ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అడిగినా సరే చెప్పేస్తారు. మన సంప్రదాయంలోనే మన డైట్ అన్నదాన్ని ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది. దాన్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని రిసర్చ్ చేయడం తప్ప వేరేం అవసరం లేదంటారు. ఊబకాయం అంటారా, ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఒక స్టిగ్మా లాగా భయపడిపోయేదో సర్జరీస్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే డైటీషియన్ పేరుతో లక్షలు ఖర్చు పెట్టుకోవడం కానీ అవసరం లేదన్నది మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.